మధ్య భాగంలో పాఠము धिरंजन मालवे రచయిత గారు పాఠము వైజ్ఞానిక్ చేతనాకే వాహక్ చంద్రశేఖర్ వెంకటరామన్ పాఠం గురించి రచించినటువంటి రచయిత धिरंजन मालवे 1952 धिरंजन मालवे का जन्म बिहार के नालंदा जिला के पूराव गांव में 9 मार्च 1952 को हुआ। धिरंजन मालवे गारी जन्म బీహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాలోని పూరవా అనేటటువంటి గ్రామంలో 9 తేదీ మార్చి నెల 1952వ సంవత్సరంలో ఈయన జన్మించడం జరిగినది। ఎంఎస్సి सांख्यिकी MBA और LLB हैं। ఈయన ఏమేమి చదువులు చదివినాడరా అంటే ఎంఎంసి సాంఖ్యికి అంటే స్టాటిస్టిక్స్, MBA और LLB మరియు MBA చదివినాడు। లాయర్ చదువు LLB అంటే లాయర్ చదువు కూడా చదవడం జరిగినది। आकाशवाणी और दूरदर्शन से जुड़े मालवे अभी भी वैज्ञानिक जानकारी को लोगों तक पहुंचाने के काम में जुटे हुए हैं। ఈయన ఆకాశవాణి మరియు దూరదర్శన్తో కలిసి ఉన్నారు। జుడే అంటే కలిసినటువంటి మాల్వే అభీ భీ ఇప్పటికీ కూడా వైజ్ఞానిక్ జాన్కారీకో, వైజ్ఞానిక్ జాన్కారీ అంటే శాస్త్ర సంబంధమైనటువంటి, సైన్స్ సంబంధమైనటువంటి, విజ్ఞాన సంబంధమైనటువంటి విషయాలను ప్రజల వరకు పహుంచానే కాం, పహుంచానా అంటే చేర్పించుట, చేర్పించేటటువంటి పనిని చేస్తూ ఉన్నారు। आकाशवाणी और BBC लंदन में कार्य करने के दौरान मालवे रेडियो विज्ञान पत्रिका ज्ञान विज्ञान का संपादक और प्रसारण करते रहे। आकाशवाणी और BBC, ఆకాశవాణి ఇండియా యొక్క రేడియో స్టేషన్ సంబంధించినటువంటిది, అలాగే లండన్లో BBC అనేటటువంటిది ఉంది, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ అని, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను చేస్తూ మాల్వే రేడియో విజ్ఞాన్ పత్రిక, రేడియోకి సంబంధించినటువంటి సైన్స్ మ్యాగజైన్, విజ్ఞాన్ పత్రిక సైన్స్ మ్యాగజైన్ను కూడా ఈయన నడిపించడం జరిగింది। దానికి సంపాదకుడుగా మరియు ప్రసారం కర్తే థే, ప్రచురిస్తూ ఉన్నాడు। ఆ పత్రిక పేరు ఏమిట్రా అంటే జ్ఞాన్ విజ్ఞాన్। मालवे की भाषा सिंधी सरल और वैज्ञानिक शब्दावली लिए हुए हैं। मालवे की भाषा सीधी, మాల్వే యొక్క భాష నేరుగా, సరళి అంటే సరళముగా, और वैज्ञानिक शब्दावली लिए हुए हैं। ఆయన వైజ్ఞానిక్ శబ్దావళి, వైజ్ఞానిక్ అంటే సైంటిఫిక్, శాస్త్రానికి సంబంధించినటువంటి, సైన్స్కి సంబంధించినటువంటి, శబ్దావళి అంటే పదాలు। ఇప్పుడు ఆక్సిజన్ అంటాము, ఆక్సిజన్ అనేది సైన్స్కి సంబంధించినటువంటి పదము। ఇట్లా అనేక సైన్స్కి సంబంధించినటువంటి పదాలను ప్రజలకు సరళంగా అర్థమయ్యేటటువంటి పదాలను కూడా ఉపయోగించేటటువంటి వాడు। यथावश्यक अन्य भाषाओं के शब्दों का प्रयोग भी वे करते थे। యథావశ్యక్ అవసరమైనప్పుడు వేరే భాష పదాలను కూడా ఉపయోగించేటటువంటి వారు। అన్య భాష అంటే వేరే భాష, అన్య అంటే ఇతర భాషలు। मालवे ने कई भारतीय वैज्ञानिकों की संक्षिप्त जीवनियां लिखी है। मालवे गारू భారతీయ వైజ్ఞానిక్ అంటే శాస్త్రవేత్త, సైంటిస్ట్, అనేక సైంటిస్టుల యొక్క సంక్షిప్త జీవనియా, షార్ట్ లైఫ్ స్టోరీస్, వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీని చాలా మంది శాస్త్రవేత్తల యొక్క జీవిత చరిత్రలను కూడా రచించడం జరిగింది।
जो इनकी पुस्तक विश्वविख्यात भारतीय वैज्ञानिक पुस्तक में समाहित है। ఈయన పుస్తకం ఏమిట్రా అంటే ఆ పుస్తకం పేరు విశ్వవిఖ్యాత్ భారతీయ వైజ్ఞానిక్. విశ్వ అంటే ప్రపంచము, విఖ్యాత్ అంటే ప్రసిద్ధి చెందినటువంటి, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి భారతీయ శాస్త్రవేత్తలు అనేటటువంటి పేరుతో భారతదేశంలో పేరున్నటువంటి అనేక శాస్త్రవేత్తల జీవిత చరిత్రలను అందులో ఈ धिरंजन मालवीय గారు రచించారు. वे సంఘర్షమయ జీవన్ కా చిత్రన్ కియా గయా హై. ఈయన ఏం చేశారు అంటే प्रस्तुत पाठ वैज्ञानिक चेतना के वाहक रामन में नोबेल पुरस्कार विजेता प्रथम भारतीय वैज्ञानिक के संघर्षमय जीवन का चित्रण किया गया है. ప్రస్తుత పాఠం పేరు వైజ్ఞానిక్ చేతనకే వాహక్ రామన్. ఈ పాఠంలో ఏం చేసినారు అంటే సర్ సివి రామన్, వెంకటరామన్ యొక్క జీవితంలో ఆయన నోబెల్ బహుమతి పొందినటువంటి మొట్టమొదట భారతీయ శాస్త్రవేత్త. ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘర్షమయ జీవన్ కా, ఆయన జీవితంలో ఏర్పడినటువంటి సమస్యలను, సంఘర్షణలను, ఏ సమస్యలతో ఆయన ఫైట్ చేసినాడు, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఆయన జీవితంలో అనేటటువంటి అన్నింటి యొక్క వివరణ ఈ పాఠంలో ఇవ్వడం జరిగినది. वेंकटरामन कुल 11 साल की उम्र में मैट्रिक के विशेष योग्यता के साथ इंटरमीडिएट भौतिक और अंग्रेजी में स्वर्ण पदक के साथ बीए और प्रथम श्रेणी में एमए करके मात्र 18 साल की उम्र में कोलकाता में भारत सरकार के फाइनेंस डिपार्टमेंट में सहायक जनरल अकाउंट नियुक्त कर लिए गए थे. ये ना वेंकटरामन कुल 11 साल की उम्र में మెట్రిక్ 11 సాల్ 11 సంవత్సరములు, సాల్ అంటే వయస్సు, సంవత్సరము, 11 సంవత్సరంలో మెట్రిక్ అంటే 10th ప్లస్ 1తో సమానము మెట్రికులేషన్ పాస్ చేయడం జరిగింది. దానితో పాటు ఇంటర్మీడియట్ లో భౌతిక్ और अंग्रेजी में स्वर्ण पदक के साथ बीए మరియు बीए అంటే డిగ్రీలో ఈయన ఏం తీసుకున్నారా అంటే భౌతిక్ అంటే ఫిజిక్స్ మరియు ఇంగ్లీషు 2 సబ్జెక్టులను తీసుకోవడం జరిగింది. అందులో కూడా స్వర్ణ పతక్, బంగారు పథకాన్ని, గోల్డ్ మెడల్ను ఈయన పొందడం జరిగింది. और प्रथम श्रेणी में एमए करके मात्र 18 साल की उम्र में మరియు ఎంఏ కూడా ఈయన, ఎంఏ అంటే పీజీ, డిగ్రీ తర్వాత మరలా 2 సంవత్సరాలు చదువుతారు. ఆ పీజీని కూడా ఈయన పూర్తి చేసి ఎన్ని సంవత్సరాల వయసురా అంటే 18 సాల్, 18 సంవత్సరాల వయసులోనే ఎంఏను కూడా పూర్తి చేసి కోల్కతాలో ఉన్నటువంటి భారతీయ సర్కార్కి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో సహాయక్ జనరల్ అకౌంటెంట్ గా ఈయన నియుక్తి కియే ఉద్యోగం పొందడం జరిగింది. ఉద్యోగంలో అపాయింట్మెంట్ కావడం జరిగింది. इनकी प्रतिभा से इनके अध्यापक तक అభిభూత थे. ఈయన ప్రతిభను చూసినటువంటి వీరి ఉపాధ్యాయులు అద్భుతం చెందేవారు. అద్భుతమైనటువంటి వ్యక్తి సార్ సివి రామన్ మన అబ్బాయి అని చాలా ఆశ్చర్యానికి చెందేటటువంటి వారు వారి ఉపాధ్యాయులు. सन 1930 में नोबेल पुरस्कार पाने के बाद सीवी रामन ने अपने एक मित्र को उस पुरस्कार समारोह के बारे में लिखा.
जैसे ही मैं पुरस्कार लेकर मुड़ा और देखा कि जिस स्थान पर मैं बैठाया गया था उसके ऊपर ब्रिटिश राज्य की यूनियन जैक लहरा रहा है, तो मुझे अफसोस हुआ कि मेरे दीन देश भारत की अपनी पताक तक नहीं है। జైసే హీ మై పురస్కార్ లేకర్ ముడా అంటే తిరిగాను. ఏ విధంగా అయితే నేను పురస్కార్ అంటే బహుమతి తీసుకొని నోబెల్ బహుమతి తీసుకొని నేను తిరిగి వచ్చినానో, और देखा कि जिस स्थान पर मैं बैठाया गया था, ఏ స్థానంలో అయితే ఈయనను కూర్చోబెట్టించారో ఆ స్థానం దగ్గర ఈయన చూశాడు. ఏమి చూశాడురా అంటే उसके ऊपर ब्रिटिश राज्य का యూనియన్ జాక్ లహరా రహా హై. తన వెనుకల ఈయన ఏ దేశానికి చెందిన వాడు అని ఆ దేశ జెండా ఎగురుతూ ఉన్నదిరా అంటే బ్రిటిష్ వారి యొక్క యూనియన్ జాక్. భారతదేశానికి జెండా కూడా లేదే అని ఆయనకు అఫ్సోస్, బాధ కలిగింది. यहाँ तक कि अफसोस हुआ कि मेरे दीन देश भारत की अपनी पताक तक नहीं है. ఆయనకు అఫ్సోస్, బాధ కలిగినది ఏమిట్రా అంటే ఒక జాతీయ జెండా కూడా నాకు లేదే, ఎవరో బ్రిటిష్ వారి జెండా కింద నేను నిలబడినానే అని ఆయనకు బాధ కలిగినది. इस एहसास से मेरा गला भर आया और मैं फूट फूट कर रो पड़ा. ఈ యొక్క ఫీలింగ్ తో ఆయన, నేను నా దేశానికి చెందిన భారతదేశానికి చెందిన వాడైనప్పటికీ నా యొక్క భారతీయ జెండా నా వెనుకన లేదే, ఎవరో నన్ను పరిపాలిస్తూ ఉన్నటువంటి పరదేశీయుల జెండా యూనియన్ జాక్ ఉందే అనే విషయము ఆయనకు మనసుకు కలిగి ఫూట్ ఫూట్ కర్ రోయా, వెక్కి వెక్కి ఏడ్చెను. चंद्रशेखर वेंकट रामन भारत में विज्ञान की उन्नति के चिर आकांक्षी थे तथा भारत की स्वतंत्रता के पक्षधर थे. ఈయన సర్ సివి రామన్, చంద్రశేఖర్ వెంకట రామన్ గారు భారతదేశం యొక్క విజ్ఞాన్, సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగంలో విజ్ఞాన శాస్త్రం అభివృద్ధికి, ఉన్నతి అంటే అభివృద్ధికి ఆకాంక్షించేటటువంటి వ్యక్తి మరియు భారత్ కి స్వతంత్రత పక్షధరితే, భారతదేశము స్వాతంత్రం పొందాలి అనేటటువంటి ఆకాంక్ష, కోరిక కలిగినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ వెంకట రామన్. वे महात्मा गांधी को अपना अभिन्न मित्र मानते थे. ఈయన మహాత్మా గాంధీ గారికి అభిన్న మిత్ర, విడదీయనటువంటి మిత్రుడు అని చెప్పేటటువంటి వాడు. नोबेल पुरस्कार समारोह में के बाद एक भोज के दौरान उन्होंने कहा था, मुझे एक बधाई का तार अपने सर्वाधिक प्रिय मित्र महात्मा गांधी से मिला है जो इस समय जेल में है. నోబెల్ పురస్కారము పొందినటువంటి తర్వాత ఈయన एक भोज के दौरान मुझे एक बधाई का तार अपने सर्वाधिक प्रिय मित्र, తార్ అంటే టెలిగ్రామ్, లేఖ కాదు, టెలిగ్రామ్. ఆయనకు నా ప్రియమిత్రుడైనటువంటి మహాత్మా గాంధీ దగ్గర నుంచి ఒక టెలిగ్రామ్ వచ్చినది. మిలా జో ఈ సమయ జైల్ మే హై, ఈ సమయంలో ఆయన జైలులో ఉన్నారు. एक मेधावी छात्र से महान वैज्ञानिक तक की रामन की संघर्षमय जीवन यात्री और उनकी उपलब्धियों की जानकारी यह पाठ बखूबी करता है. ఒక మేధావి ఛాత్ర, మేధావి అంటే తెలివైనటువంటి, ఛాత్ర విద్యార్థి, తెలివైనటువంటి విద్యార్థి యొక్క మహాన్ వైజ్ఞానిక్, తెలివైన విద్యార్థి నుంచి వైజ్ఞానిక్ అంటే శాస్త్రవేత్త, గొప్ప శాస్త్రవేత్తగా తన జీవితము ఏ విధంగా ప్రయాణము చెందింది అనేటటువంటి వివరణ ఈ పాఠము చాలా బాగా చేస్తూ ఉన్నది. కూబీ అంటే చాలా బాగా ఈ పాఠము వివరిస్తూ ఉన్నది. ఆయన ఎటువంటి సంఘర్షణలకు, ఎటువంటి పోరాటము చేశాడు, ఆ ఒక తెలివైన విద్యార్థి దగ్గర నుంచి
ఉన్నతమైనటువంటి శాస్త్రవేత్తగా చెందేందుకు, ఆ స్థానాన్ని చేరుకునేందుకు ఎటువంటి సంఘర్షణలను, ఎటువంటి సమస్యలను తన జీవితంలో ఎదుర్కొన్నాడు అనేటటువంటి విషయాన్ని మనకి పాఠము తెలియజేస్తూ ఉన్నది.